Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar X Road, Hyderabad. So, మనం టుడే హిందూ పేపర్లో మనం 30th August 2024 హిందూ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ ఎడిటోరియల్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి. సో కనెక్టింగ్ ద డాట్స్ ఇన్ ది కే విజిట్. సో ఇది మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. మెయిన్గా ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఐఆర్లో మనకి వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకు ఐఆర్లోనే మెయిన్గా పాలిటీ కూడా కాదు, ఐఆర్లో వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి. సో రీసెంట్గా ప్రధానమంత్రి ఉక్రెయిన్ సందర్శించారు. ఉక్రెయిన్ రాజధాని ఈ కీవ్ అనమాట. సో ఉక్రెయిన్ సందర్శించి అక్కడ ఆ దేశంలో శాంతిని నెలకొల్పడం కోసం ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపి ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని ఇండియా కోరుకుంటున్నట్టుగా, ఇండియా న్యూట్రాలిటీ కాకుండా ఇండియా పీస్ వైపు ఉంటుందని చెప్పి ప్రధానమంత్రి ప్రకటించడం, ముఖ్యంగా 5 ప్రధానమైనటువంటి అంశాల్లో ఉక్రెయిన్తో మనం సంబంధాలు పెట్టుకోవడం, మెయిన్గా కానీ మనం చూసినట్టయితే ఆహార ధాన్యాలు, తర్వాత ఇతర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర మెడికల్స్, ఇలాంటి వాటి మీద మనం ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకోవడం కూడా జరిగిందనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా ఉక్రెయిన్ సంబంధాలు ఏంటి అని అడిగినప్పుడు మీరు ఈ ఎస్ఏ మీకు ఈ ఎడిటోరియల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది డిప్లొమాటిక్గా మనం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద రాసినటువంటిది. ఓకే, రైట్. సో అందుకని ఇది మీకు ఐఆర్కి ఉపయోగపడుతుంది. సో ఐఆర్లో మనకి ఒక క్వశ్చన్ దీని మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సమ్ టైమ్స్ ఇన్ ప్రిలిమ్స్లో కూడా దీని నుంచి 1-2 క్వశ్చన్లు వస్తాయి. ఏ బైలేటరల్ రిలేషన్స్లో మనం రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి, ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ ఇండియా మధ్య అని చెప్పినట్టుగా వస్తాయి అన్నమాట మనకి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనకి మూవింగ్ ద స్పాట్లైట్ టు గ్రాస్ రూట్స్ డెమోక్రసీ. ఇది కంప్లీట్గా మనకి పాలిటీ కిందకు వస్తుంది, గవర్నెన్స్లో కూడా క్వశ్చన్ వస్తుంది మనకి, యాజ్ వెల్ యాజ్ ఇన్ జనరల్ ఎస్ఏ అండ్ ఇంటర్వ్యూ. సో స్పాట్లైట్ టు ది గ్రాస్ రూట్ డెమోక్రసీ ఎలా ఉంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాటి యొక్క డిస్ఎంపవర్మెంట్ అవుతున్నాయి అని చెప్పి మనకి ఎడిటోరియల్స్ చెప్తుంది. ఎందుకంటే దాదాపుగా మనకి 34 స్టేట్స్ ఎలక్షన్, నెక్స్ట్ దేర్ ఆర్ 34 స్టేట్స్ ఎలక్షన్స్ కమిషన్ నీడ్ టు సీరియస్ అటెన్షన్ ఆన్ స్ట్రెంథనింగ్. వీటిని ఎలా బలోపేతం చేయాలి అనే అంశం మీద మనకి ఎలక్షన్ కమిషన్లో ఎదుర్కొన్న సమస్యలు ఏంటో మీరు చూస్తూనే ఉన్నారు. సో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా మన త్వరలో రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఎలక్టోరల్ రిఫార్మ్స్ టు స్ట్రెంథన్ ది థర్డ్ టైర్. సో ఎలక్షన్ రిఫార్మ్స్ అనేవి మనకు అవసరం అని చెప్పి మనకు చెప్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా ఎలక్షన్ కమిషన్ గ్రౌండ్ లెవెల్ గ్రాస్ లెవెల్ ఎలక్షన్ కమిషన్ని ఏ విధంగా స్ట్రెంథన్ చేసి మనకి మంచి ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎలా జరపాలి అనే దాని మీద మనకి ఎస్ఏ చెప్పడం జరిగింది. ఎస్ఏలో చూడండి మీరు, దీంట్లో బిగినింగ్ ఎలా ఉంటే ఏం చేయాలో కూడా వీళ్ళే చెప్తారు ఎస్ఏలో. సెకండ్ డెలిమినేషన్ ఆఫ్ ఓట్స్ ఆన్ ద బౌండరీస్ ఆన్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ఇట్లాంటి వీటికి సంబంధించినటువంటిది అనమాట. కాబట్టి ఇది కంప్లీట్గా పాలిటీ గవర్నెన్స్కి సంబంధించినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా మీరు చదివి మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఉండే బయోటెక్ ఇంగ్మా అని ఇచ్చారు ఒకటి. సో బయోటెక్నాలజీ ఇనిషియేటివ్స్ నీడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్ట్. బయోటెక్నాలజీలో మనకి, ఎందుకంటే ఇప్పుడు అంతా బీటీ అంటున్నాం కదా, బయోటెక్నాలజీ, BioE3 ఆర్ బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ. BioE3 అంటే బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంపవర్మెంట్. BioE3 అనేది మనకి ఇప్పుడు మనం మెయిన్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. E3 అంటే ఏంటంటే ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. బయోటెక్నాలజీ ద్వారా మనం కల్పించడం. సో ఇలా కల్పించాలంటే ఏం కావాలి, మనకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, లాంగ్ టర్మ్లో మోర్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలని చెప్పి మనకి చెప్తుందన్నమాట. సో ద కోర్ట్ షుడ్ యాక్ట్ అగెన్స్ట్ అంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది మనకి, మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ ఎడిటోరియల్, ఈ ఆర్టికల్ దేనికి సంబంధించి అంటే ఎస్ఎన్టీ కిందకి, మనకి పేపర్ 3లో ఎస్ఎన్టీ కిందకి మనకి వస్తుంది అనమాట. చదివితే మీకు ఇది ప్రిలిమ్స్లో కూడా అడగచ్చు. దాన్ని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. మనకి BioE3 అంటే ఏంటి అంటారు, వాట్ ఈస్ మెంట్ బై BioE3 అంటారు ప్రిలిమ్స్లో. ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్.
Next, another name is the court should act against the fake medicines, not just control the advertising. So the court should act against the fake medicines. అంటే దేశంలో ఫేక్ మెడిసిన్స్ ఎక్కువైపోయాయి. ఫేక్ మెడిసిన్స్, ఫేక్ ఫర్టిలైజర్స్ అన్నీ ఫేకే. కాబట్టి వాటి కంట్రోల్కి అడ్వర్టైజ్ చేసే కన్నా, అడ్వర్టైజ్మెంట్ మీద కంట్రోల్ చేసే కన్నా కూడా ఈ ఫేక్ మెడిసిన్స్ మీద మనం కొత్త చట్టం చేయాలి. న్యూ యాక్ట్స్ అవసరం అని చెప్పి మనకి ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫౌండ్ ఇట్ సెల్ఫ్ రీచింగ్ అనమాట, చెప్తుందన్నమాట. కోర్ట్ షుడ్ ఎగనెస్ట్ ద ఫేక్ మెడిసిన్స్, ఓకే, ఎగనెస్ట్గా చట్టాలు చేయాలని చెప్తుంది. ఇది కూడా మనకి పాలిటీ కిందకు వస్తుంది, అదేవిధంగా సోషల్ ఇష్యూ కిందకు వస్తుంది. సో చూడండి ఎంత ఇంపార్టెంటో మనకి న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది. సో కాబట్టి మీరు ఫ్రెండ్స్ ఇలా విధంగా కానీ మీరు ఈ ఎడిటోరియల్ చదివి మెయిన్ పాయింట్స్ రాసుకోండి. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు అయినా సరే ఆ డిక్షనరీ తీసుకోండి, మెయిన్ వర్డ్స్ అర్థాలు తెలుసుకోండి. ఇప్పుడు ఈ పేరా అంతా చదవాల్సిన అవసరం లేదు. ఈ పేరాలో మొత్తం చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రధానమంత్రి ఉక్రెయిన్ విజిట్ చేశారు, ఉక్రెయిన్లో విజిట్ చేసినట్టు తెలుస్తుంది. సో కాబట్టి కన్సిస్ట్స్ ఆఫ్ ఫారిన్ పాలసీ అప్రోచ్. మనకు ఒక ఫారిన్ పాలసీ చేసుకున్నాం మనం, వాళ్ళ దేశం తెలుగులో కూడా వస్తాయి, ఈనాడులో కూడా ఇవి ఏ ఒప్పందాలు చేసుకున్నామో దీంట్లో ఉంటుంది. తర్వాత మనకి వే ఫార్వర్డ్స్ ఏమున్నాయి, దీని మీద ఇండియా పైన దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే అంశాలు ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇది ఒకసారి మీరు కూడా క్లియర్గా చదివి నోట్స్ రాసుకోండి. పాయింట్ వైజ్గా మీరు ఇలా పాయింట్స్ రాసుకుంటే ఈజీగా మీకు ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వే టు రీడ్ editorials. Each and every editorial is an important for your prelims as well as in mains and interview also. So every day you must read minimum 2 to 3 hours in newspaper, either Hindu orEenadu. So first priority have to give Hindu paper, then you go forEenadu. At the same time, the Telugu medium students can first use theEenadu, then go for Hindu. You can easily understand because already you have studied in Telugu, then you go for English, you can easily understand the editorials and terminology and other things. Okay, remember, this is the way to read the editorials are very important. Without editorials reading, you can't imagine our success, because all questions in general studies as well as in prelims and mains general studies, all questions, that means the majority of the questions from newspaper based. Okay, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మేము ఇలా ప్రతిరోజు ఇలాగే మీకు మెయిన్గా ఏ సబ్జెక్ట్కి ఏ పేపర్కి ఉపయోగపడతాయి, ఎన్ని మార్క్స్కి వస్తాయి, 200 మార్క్స్కి వస్తాయా, జనరల్ ఎస్ఐకి వస్తుందా, ఇంటర్వ్యూకి వస్తుందా అనేది మేము రెగ్యులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.